ద్వారా వచ్చే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ప్రత్యేకంగా జరిగింది. అలాగే గో ప్రొడక్ట్స్ అంటే ప్రమిదలు కావచ్చు, లేకపోతే బొమ్మలు కావచ్చు, అవన్నీ కూడా తయారు చేసి చూపించడం జరిగింది. అలాగే వారు ప్రత్యేకంగా షూస్ పరిశీలన జరిగింది. దాని తర్వాత ఈరోజు మెడిసినల్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్న రోగాలకి మన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పరిగెత్తున్నారు. దానికి సంబంధించిన చిన్న చిన్న మెడిసినల్ ప్లాంట్స్ వనపాలు కానీ, లేదంటే వేప కానీ, ఇంకా అనేక రకాల ఔషధ మొక్కలు మేము 4 రకాల మొక్కల్ని పంపించడం జరిగింది. అలాగే ప్రతి రైతు ఒక మిల్లెట్స్ని కనుక పండిస్తే ఎటువంటి రసాయనిక పురుగుమందులు వేయాల్సిన అవసరం లేదు. మంచి జీవం కలిగిన ఆహారం దొరుకుతుంది. అలాగే మనకు దానికి కావాల్సిన లేదు. అందువల్ల మిల్లెట్స్ కూడా ఒక 2 కిలోలు పండించడానికి ఎకరానికి 4 కిలోలు కావాలి. ఒక రకమైన పండించుకుంటే ఆహారం రూపంలో తీసుకుంటే కనుక మంచి ఆరోగ్యం కలుగుద్ది. దాని ద్వారా పర్యావరణానికి కలుగుద్ది. రైతుకి ఆర్థికంగా బలోపేతం అవుతాడు. ఎందుకంటే ఎటువంటి ఖర్చులు లేవు కాబట్టి, ఇది కేవలం గడ్డి జాతి మొక్క కాబట్టి ప్రతి రైతు ఆ విధంగా కనుక సిద్ధాంతాలు పండిస్తే మంచి ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉందని చెప్పేసి మేము ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడికి వస్తే ఏమైనా రైతు వస్తే రైతు వ్యాపారిగా వెళ్ళడానికి అలాంటి సౌకర్యాలు కల్పించడం మేము కల్పించడం జరిగింది. ఇక్కడ ఒకవైపు ట్రైనింగ్, ఒకవైపు వ్యవసాయ క్షేత్రం, అలాగే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎలా తయారుకోవాలి, అలాగే కోళ్ల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, అలాగే గానులు ఎలా పెంచుకోవాలి, ఆవులను ఎలా పెంచుకోవాలి, ఆవు ద్వారా వచ్చి మలమూత్రాలు తెరులు తయారు చేసుకోవాలి, అలాగే పంట పండించిన తర్వాత ఏ విధంగా ప్రాసెసింగ్ చేసుకోవాలి, అవన్నింటినీ కూడా సమగ్రంగా ఇక్కడ త్రిదేశ సైనిక ప్రోగ్రాం కూడా మేము రైతు ఫౌండేషన్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి మేము కృషి చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మందిని మేము ఇక్కడ ప్రత్యక్షంగా ద్వారా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే పరోక్షంగా కొన్ని కోట్ల మంది మా రైతు నేస్తం ద్వారా వారికి సలహాలు సమర్పించింది. అలాగే రైతులను కూడా ప్రోత్సహించడానికి గత 15 సంవత్సరాలుగా రైతులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారం జరిగింది. అలాగే మిర్చి తోటల మీద అవార్డులు ఇవ్వడం జరిగింది. దాదాపు 750 మందికి ఇప్పటి వరకు మేము అవార్డులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా రైతుల్లో స్ఫూర్తి నింపడానికి, ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలబడడానికి రైతులు ప్రోత్సహించడం జరుగుతాం. అందువల్ల ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు గారు, అలాగే ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజలి గారు, అలాగే మా అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే నాబార్డు సీసీఎం గోపాల్ గారు కూడా ఇచ్చేశారు. పెద్ద ఎత్తున రైతులు కూడా ఇక్కడికి వచ్చి మన వెంకయ్యనాయుడు గారు ప్రసంగాన్ని కూడా శ్రద్ధగా విన్నారు. వారి యొక్క స్ఫూర్తి ప్రజలందరికీ తెలుసు కాబట్టి వారి తెలుగు భాష గురించి కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించి కానీ ఎంతో ఆసక్తి కనపరుస్తుంటారు. అందువల్ల వారికి ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటున్నారు.